ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మేడిగడ్డ సైటు పరిశీలించనున్నారు. కాటారం సభలో రెండో విడత రైతు భరోసా నిధులు రిలీజ్ చేయనున్నారు సీఎం. సేమ్ టైం జగిత్యాలలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలోనే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. అటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్ ఒకే రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రెండు పార్టీలు పోటాపోటీగా ఏర్పాట్లు చేయడంతో రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ టూర్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇదే ఇష్యూపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవైపు రేవంత్ టూర్, మరోవైపు కేసీఆర్ టూర్, రాజకీయంగా ఎలా చూడాలి? అపర్ణ గుడిని నిజంగా పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పొచ్చు. రేపు సోమవారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు వేరు ప్రాంతాల్లో ఇద్దరు అగ్రనేతలు ఒకే రోజు ఒకే టైంలో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒకటేమో జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, అదే రోజు కాటారం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లిలో ఉంటుంది. కాటారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు పంపిణీ సభను అక్కడ నిర్వహిస్తున్నారు. అంటే సేమ్ టైంలో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు రాజకీయ పార్టీల మధ్య కొంత పొలిటికల్ హీట్ కొనసాగుతున్న క్రమంలో ఇద్దరు అగ్రనేతలు ఒకే రోజు వేరువేరుగా సభలు నిర్వహిస్తుండడంపై పొలిటికల్ గా కొంత హీట్ పెంచుతుందని చెప్పొచ్చు. రేపు అంటే కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అఫీషియల్ జాయినింగ్ ఉంది జగిత్యాలలో. దానికోసం బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఉత్తర తెలంగాణ నాయకత్వాన్ని కూడా అక్కడికి తరలిస్తుంది. భారీ జన సమీకరణ కూడా జగిత్యాలలో చేయబోతోంది. అంటే చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 1.5 years తర్వాత మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ ఒకసారి పబ్లిక్ మీటింగ్ లో అడ్రస్ చేయబోతున్నారు. 10 ఏళ్ల గతంలో మేము ఏం చేసినాం, అదేవిధంగా 2 ఏళ్ల అధికార పార్టీ కాంగ్రెస్ వైఫల్యాలను అక్కడ ఎత్తు చూపుతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ టైంలో అంటే వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తే ఇంకొక దాని కౌంటర్ అటాక్ గా కాకుండా సరే తెల్లారే ఆ తర్వాత కొంత ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ, ముఖ్యంగా ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మేడిగడ్డకు వెళ్తున్నారు. మేడిగడ్డ అక్కడ వాళ్ళ 7వ పిల్లర్ కుంగిందో అక్కడ రివ్యూ నిర్వహిస్తారు. మళ్ళీ అక్కడ 7వ పిల్లర్ మరమ్మత్తు కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏసీ ఆదేశాల మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రివ్యూ నిర్వహించి అక్కడే మీడియా అడ్రస్ చేస్తారు. మీడియా అడ్రస్ చేసిన తర్వాత ఎందుకు కూలింది, ఎలా కూలింది, కాళేశ్వరం వైఫల్యాలు ఇప్పటికే గత 10 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఎత్తి చూపుతున్నారు. రేపు అక్కడ ఎత్తి చూపే అవకాశం ఉంది. ఆ తర్వాత మేడిగడ్డ నుంచి నేరుగా కాటారం ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. కాటారం మండల హెడ్ క్వార్టర్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సేమ్ టైంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అంటే ఈ 2 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వైఫల్యాలు ఏంటి, ఆ పార్లమెంట్ లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోతూ వస్తుంది, ఎందుకు ఆ జనంలో ఆదరణ లేరు, ఒక్కసారిగా సేమ్ టైంలో అక్కడ కేసీఆర్ అడ్రస్ చేస్తారు, ఇక్కడ రేవంత్ రెడ్డి అడ్రస్ చేస్తారు. ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందనేది, ఎవరిని ఎక్కువగా చూస్తారనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. 10 ఏళ్ల వైఫల్యాలని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, 2 ఏళ్ల వైఫల్యాలని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఎవరేం చేస్తామో జనానికి కొంత వివరించే ప్రయత్నం అయితే అటు కేసీఆర్ చేస్తారు, ఇటు రేవంత్ రెడ్డి చేస్తారు. సరే, ఒకరు ఎవరి పార్టీ అభిప్రాయాలు చెప్పుకుంటారు, ఎవరి పాలనలో ఏం జరిగింది చెప్పుకుంటారు. కానీ 1.5 years తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఒకసారిగా మళ్ళీ పబ్లిక్ మీటింగ్ లో అడ్రస్ చేస్తున్నంటే ఏదో అంటే అధికార పార్టీ మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్ కామెంట్లు ఉంటాయని రాజకీయ పరిశీలకులు పెద్ద ఎత్తున భావిస్తున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా అక్కడ అంటే ప్రభుత్వ పక్షాన సభ నిర్వహించి 10 ఏళ్ల వైఫల్యాలతో పాటు 2 ఏళ్లు మేము ఏం చేశామన్నది కొంత చెప్పుకునే ప్రయత్నం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అపర్ణ, చూస్తున్నాం నిన్నటి నుంచి అంటే కేసీఆర్ బయటికి వస్తున్నారని రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. కేసీఆర్ బయటికి వస్తున్నారని ఇన్ని రోజులు పోని రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఇప్పుడు పోతున్నారనేది బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సేమ్ టైంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా 10 ఏళ్లు అసలు కాళేశ్వరం ఎందుకు కూలింది, కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, అయినా కూడా
కొంత దాన్ని పరిగణలోకి తీసుకు దాన్ని మళ్ళీ మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. రైట్, ఇప్పుడు నేను నిన్న మొన్నటి వరకు రేపు ఉదయం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటాక్ అంటే దాడులు అయితే విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. సేమ్ టైంలో రేపు అధికారికంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఇద్దరు నేతల పరస్పర ఆరోపణలు, ఇద్దరు నేతల పరస్పర విమర్శలు ఎట్లా ఉంటాయన్నది, ఆ విమర్శలకు పదును ఎట్లా ఉంటాయన్నది మనం రేపు లైవ్ గా చూడబోతున్నాం. అపర్ణ, ఇది అసలు ఎండాకాలం, చాలా ఎండలు మండిపోతున్నాయి. జనాన్ని తరలింపు కూడా ఆయా రాజకీయ పార్టీలకు ఒక పెద్ద పెను సవాలు ఎదురవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను బీఆర్ఎస్ ఏమాత్రం వెనక్కి అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఊసెత్తని, రేవంత్ రెడ్డి పేరెత్తని కేసీఆర్ ఇవాళ 2.5 years తర్వాత సగం పాలన జరిగిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి పాలన మీద కూడా కేసీఆర్ ఎక్కుపెట్టే కేసీఆర్ కామెంట్ చేసే అవకాశాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. సేమ్ టైంలో అంటే అధికార పార్టీ సేవ్ చేసుకోవాలి కాబట్టి, అధికార పార్టీ దానికి తగ్గట్టుగా ధీటుగా సమాధానం ఇవ్వాలి కాబట్టి జీవన్ రెడ్డికి గతంలో ఇప్పటికే పిసిసి కానీ తర్వాత మిగిలిన నేతలు కానీ చెప్తూ వస్తున్నారు. గతంలో జీవన్ రెడ్డికి 14 సార్లు బీఫామ్ ఇచ్చాము, ఇంత కురువృద్ధుడు, ఇంత సీనియర్ నేత ఉన్న బలంగా అనేక వైఫల్యాలను ఎత్తి చూపిన జీవన్ రెడ్డి మళ్ళీ అదే పార్టీలోకి ఎందుకు పోతున్నారు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సేమ్ టైంలో రేవంత్ రెడ్డి ఇంతవరకు జీవన్ రెడ్డి పార్టీ మార్పుమైన ఇంతవరకు కామెంట్ చేయలేదు అఫీషియల్ గా. మొన్న జీవన్ రెడ్డి జైత్యాల కాంగ్రెస్ నేతలతో కొంత రివ్యూ చేశారు. జీవన్ రెడ్డికి మనం అనేక అవకాశాలు ఇచ్చాము, కానీ అలాంటి పెద్దలు ఆడ వేరే వైపు పోయి బీఆర్ఎస్ పోవడం బాధాకరమని చెప్పారు కాబట్టి అది అఫీషియల్ గా రాలేదు బయటికి. కానీ రేపు జీవన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ కేసీఆర్ అసెంబ్లీ ఎందుకు రావడం లేదు, ఇప్పుడు 1.5 years తర్వాత వచ్చారు కదా, మళ్ళీ రెగ్యులర్ గా వస్తారా రారా, ఈ సభ రేపటికి అంటే కేసీఆర్ సభ అనేది రేపు ఒక్కరోజుకి పరిమితం అవుతుందా, లేకుంటే కేసీఆర్ జనాలకి వస్తారా రారా అనేది కొంత పెద్ద ఎత్తున పొలిటికల్ గా చర్చకైతే దారి తీస్తుంది. అపర్ణ.